ఈ వీడియోలో ఎందుకు ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది పెరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే పిల్లలు లేక బాధపడే దంపతులది ఆల్మోస్ట్ ఒక 15% కపుల్ ఈ సమస్యతో బాధపడుతున్నారనమాట. అంటే ఈ WHO రిపోర్ట్ అనేది ఒకటి ఇచ్చింది. దీని గురించి ఏం చెప్పిందంటే ప్రతి 6 మంది కపుల్లో ఒక జంట ఈ పిల్లలు లేక బాధపడుతున్నారంట. సో ఎందుకు ఇంతగా ఈ మధ్య కాలంలో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎందుకు పెరిగింది అనేది మనం ముఖ్యంగా కారణాలని పరిశీలించినట్టయితే వీటిని మనం దీని గురించి చాలా పరిశోధనలు, రీసెర్చ్ కూడా జరుగుతుందనమాట. ఏ కారణాల వల్ల ఇలా సమస్య అనేది పెరిగింది అనేది. సో ఈ కారణాలన్నింటిని చూసినట్టయితే బేసిక్గా మనం ఒక 4 కారణాలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్ట్రెస్, అంటే మానసిక ఆందోళన అనేది. సెకండ్ ఏంటంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన రీజన్స్ అనమాట. థర్డ్ వచ్చేసి వాళ్ళు తినే అంటే పర్సనల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఇలా మనము ఈ 4 రకాల కారణాలుగా చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పాను అంటే మనం స్ట్రెస్ అనేది మాట్లాడుకున్నాం కదా. ఈ స్ట్రెస్ అనేది గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో ఆడవారిలో, మగవారిలో ఏదో ఒక కారణం వల్ల, అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్లనో, వాళ్ళ చదువుకి పరంగా, ప్రొఫెషనల్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, మానసికంగా ఎంతో ఆందోళనకి గురవుతున్నారు. అంటే ఎవ్రీబడి ఈజ్ బిహైండ్ అంటే సంథింగ్ అనమాట. ఒక రేస్ లాగా ఒకరితో కంపేర్ చేసుకుని ఒకరు మనం అలాగే ఉండాలి, మనం ఆ రేస్లో ఉండాలని పరిగెడుతూ మనం అనుకున్నది సాధించాలి అని చెప్పి దాని గురించి విపరీతమైన ఆందోళనకి గురవుతున్నారనమాట. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బాడీలో మన హార్మోనల్ బ్యాలెన్స్ అంతా ఆల్టర్ అవుతుంది అన్నట్టు. సో అలా ఆల్టర్ అవ్వడం వల్ల అది మన జనరల్ బాడీ పైననే కాకుండా బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ పైన, హార్ట్ పైన, లంగ్స్ పైన, రకరకాల ఆర్గాన్స్ పైన, అలాగే రిప్రొడక్టివ్ హెల్త్ పైన, హార్మోన్స్ పైన, ఎండోక్రైన్ గ్లాండ్స్ పైన ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే మగవారిలో అండ్ ఆడవారిలో ఓవులేషన్కి సంబంధించిన సమస్యలు, మగవారిలో అయితే స్పోమ్ ప్రొడక్షన్కి సంబంధించిన సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ సెకండ్ వచ్చేసి మనకి లైఫ్ స్టైల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఎక్కడ చూసినా కానీ ఒబేసిటీ అంటే అధిక బరువు అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఏదర్ ఒబేసిటీ అన్నా కానీ, లేదంటే అండర్ న్యూట్రిషన్ అంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు, అంటే మాల్నరిష్డ్, ఇలా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెయిట్ అనేది ఎక్కువగా గమనిస్తున్నాం అనమాట. ఈ రెండు కూడా మంచిది కాదు. ఈ రెండింటి వల్ల కూడా రిప్రొడక్టివ్ హెల్త్ పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఒబేసిటీ ఒకటి కాకుండా ఎక్సర్సైజ్, అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అలవాటైపోయి అస్తమానం కూర్చొని పని చేసుకోవడము, బాడీకి అంటే వ్యాయామం అనేది అసలు కంప్లీట్గా లేకుండా అయిపోయింది. ఈవెన్ ఇంట్లో కూడా, ఈవెన్ హౌస్ వైఫ్స్తో ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు అన్నిటికీ అన్ని రకాల మెషిన్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళు రెగ్యులర్గా పనిచేసే పని కూడా ఉండట్లేదు అన్నట్టు. సో ఈజీగా, సులువుగా అన్నిటికీ మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి ఉండడం వల్ల వ్యాయామం అనేది పూర్తిగా తగ్గిపోయింది. సో అది గమనించినట్టయితే మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అది మనం చూస్తున్నాము. సో ఈవెన్ ఇప్పుడు స్కూల్స్లో కూడా రకరకాల ఎడ్యుకేషన్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా పిల్లలకి దాని పరంగా ప్రోత్సహించడం లేదు. అస్తమానం ఇంట్లో కూర్చొని ఆడుకునే గేమ్స్, వీడియో గేమ్స్ ఇవి ఎక్కువ అయిపోయాయి, కానీ అవుట్డోర్ గేమ్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోయాయి. సో ఇలా ఎక్సర్సైజ్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బరువు పెరగడం అనేది ఎక్కువ అవుతుంది. సో మినిమం మనం ఈ WHO వీళ్ళు కూడా ఏం చెప్పారంటే అట్లీస్ట్ 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ వీక్, అంటే వారానికి 150 నిమిషాలు. అంటే ఎక్కువ, అమ్మో చాలా 150 నిమిషాలా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని మరి మీరు కరెక్ట్గా గమనించినట్టయితే ఇది రోజుకి 30 మినిట్స్, అలా ఒక అట్లీస్ట్ 5 days అలా చేస్తే సరిపోతుంది అనమాట. సో నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు తేలికైన వ్యాయామాలు చేసుకోవచ్చు. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా ఇంటెన్సిటీ ఉన్న ఎక్సర్సైజెస్ ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది అనమాట. సో ఇలా ఎక్సర్సైజ్కి సంబంధించి తర్వాత మనం తినే ఆహారపు అలవాట్లు కూడా కంప్లీట్గా మారిపోయాయి. సో ఇలా ఆహారపు అలవాట్లు మారిపోయి ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడము, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, అవుట్ సైడ్ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్ తినడము, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సమస్య అనేది ఎక్కువైపోతుంది అనమాట. దీంతో పాటుగా మత్తు పదార్థాల అలవాట్లు, హ్యాబిట్స్, అంటే రకరకాల మత్తు పదార్థాలకి బానిస అవ్వడము. నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాబిట్స్లో మెయిన్గా వచ్చేసి ఇప్పుడు మనం కామన్గా గమనించినట్టయితే ఈవెన్
ఆడవారిలో మగవారిలో ఈ స్మోకింగ్ అనేది ఆల్కహాల్ తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. సో దీనివల్ల కూడా ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి అన్నమాట. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్మోకింగ్ అలవాటుని, ఆల్కహాల్ సేవించడాన్ని కంప్లీట్గా మానేయాలి. ఎందుకంటే దీనివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ పైన, స్పెర్మ్ క్వాలిటీ పైన, ఆడవారిలో ఎగ్ క్వాలిటీ పైన, ఎగ్ విడుదల పైన, వీటన్నిటిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్, రకరకాల మత్తు పదార్థాలకు సేవించడం, ఇలాంటివన్నీ కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యని ఇంకా పెంచుతున్నాయి అన్నట్టు. సో ఇవన్నీ లైఫ్ స్టైల్కి సంబంధించిన సమస్యలు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఏమవుతుందంటే రకరకాల హార్మోన్స్కి సంబంధించిన సమస్యలు. ఇప్పుడు ఏజ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ మధ్య కాలంలో గమనించినట్టయితే ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ అనేది పెరిగింది అండ్ పిల్లలు ప్లాన్ చేసుకోవడం అనేది పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒక రకంగా అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా, పర్సనల్గా వాళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, స్టేబుల్ అయిన తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకుందాం అని అనుకోవడం కరెక్టే. కానీ ఈ మగవాళ్ళు ఏంటంటే ఒక ఏజ్తో అంటే స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఇయర్స్ కంటిన్యూగా ఉంటుంది. కానీ ఆడవారిలో 35 ఇయర్స్ తర్వాత ఈ బయోలాజికల్ ఏజ్ అనేది ఆపలేం కదా మనం. సో ఎగ్ ప్రొడక్షన్ అనేది, ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతుంది. సో దీనివల్ల సంతానలేమి సమస్యలు అనేవి పెరిగిపోతున్నాయి. సో ఇది ఒకటి ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణము, మనం యూస్ చేసే కెమికల్స్, ఇవన్నీ కూడా మన రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండే కెమికల్స్, మనం యూజ్ చేసే పర్ఫ్యూమ్స్, తర్వాత రకరకాల కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసే విడుదలయ్యే కాలుష్యమైన పదార్థాలు, ఇవన్నీ కూడా మన రీప్రొడక్టివ్ హెల్త్ పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. సో ఈ కారణాలన్నిటి వల్ల కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా గమనించుకున్నట్టయితే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎక్కువైపోతుంది. సో దీంట్లో మన సైడ్ నుంచి ఎంతవరకు మనం దాన్ని మన లెవెల్లో దాన్ని కంట్రోల్ చేసుకోగలము, ఏవి అవాయిడ్ చేయాలి, ఏవేవి మనం లిమిట్ చేసుకోవాలి అనేది ఆలోచించాల్సి ఉంది. థ్యాంక్ యూ.